ఓటరు తీర్పు 2024 అనూహ్యమైన మలుపులు తిరుగుతున్నాయి. ఏపీలో ఊహించని విధంగా ఎవరు ఏ సర్వేలు ఊహించని విధంగా ఎక్సెప్ట్ కేకే సర్వేకి దగ్గరగా ఫలితాలు వస్తున్న పరిస్థితి. కేవలం వైసీపీ 17-18 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. జనసేన కంటే కూడా వెనకబడింది. 3వ స్థానానికి వైసీపీ పరిమితం అయ్యే పరిస్థితి కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో 130 స్థానాలతో తెలుగుదేశం, 20 స్థానాలతో వైసీపీ అక్కడ లీడ్లో ఉన్నాయి. చంద్రబాబు గారు ఈ నెల 9న ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. జాతీయ స్థాయిలో ఏదైతే 400 పార్ అన్నటువంటి పరిస్థితి నుంచి అబ్కి బార్ మోడీ సర్కార్ 400 పార్ అన్న దగ్గర నుంచి 300 కూటమి 300 దాటే పరిస్థితి కూడా కనపడలేదు. కేవలం ఇప్పటికీ 290 స్థానాల్లోనే కూటమి ఉన్నది. దానిలో తెలుగుదేశం, జేడీయూ కీలకమైనటువంటి భాగస్వాములుగా ఉన్నాయి. అయితే ఉంటారా లేదన్నది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది. ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళతో చర్చలు జరుపుతున్న పరిస్థితి కనపడుతుంది. మనతో సీనియర్ ఎన్నికల విశ్లేషకులు రవికుమార్ ఉన్నారు. అలాగే ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. అలాగే ఇక్కడ స్టూడియోలో లక్ష్మణ్ గారు, ఎండల లక్ష్మణ్ గారు బీజేపీ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. రవికుమార్ గారు, పొలిటికల్ డెవలప్మెంట్ చాలా వేగంగా మారుతున్న పరిస్థితి. జాతీయ స్థాయిలో నాయకులు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైనట్టుగా కనపడుతుంది. అటు బీజేపీలో కానీ టీడీపీ, జేడీయూ ఈ డైనమిక్స్ ఎలా మారే అవకాశం ఉంది? సార్ ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారికి, ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందనే ఆలోచన అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రేపు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వచ్చిన నెంబర్ చూస్తే ప్రత్యేక హోదా ఇవ్వాలని ఒక డిమాండ్ ఎక్కువగా ఉంది. కాబట్టి బీజేపీని ఇరకాటంలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక మంచి అవకాశం. 2, ఇవ్వలేని పక్షంలో నష్టపోయేది బీజేపీ. ఎందుకంటే ఇండియా కూటమి ఆల్రెడీ వీళ్ళతో చర్చలు జరుపుతున్నది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే యూపీ లాంటి రాష్ట్రంలో బ్రాహ్మణ, రాజ్పూట్ సామాజిక వర్గాల వాళ్ళకి ఎదురు తిరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అయోధ్య రామ మందిరం తాలూకా సెరమనీ కార్యక్రమంలో ఏదైతే శాస్త్రోక్తంగా జరగాల్సిన కార్యక్రమాలని మోడీ గారు ఒక్కరే నిర్వహించడం, అది బ్రాహ్మణ సామాజిక వర్గంలో అదొక తీవ్రమైన చర్చకు దారితీసింది. అది చాలా, ఎందుకంటే దాని మీద పర్టికులర్లీ ఆ స్టేట్ మీద రామ్ మందిర్ నిర్మాణం తర్వాత మేము 38 రోజులు ఒక ఎమోషనల్ స్టడీస్ కండక్ట్ చేశాం. ఆ స్టడీస్ లో చాలా క్లియర్ గా మేము స్పష్టం చేసాం ఏంటంటే ఈసారి 232 నుండి 242 స్థానాల మధ్యనే బీజేపీ ఉంటుంది. చాలా చాలా కష్టంతో కూడుకున్న పని అని అనుకోకుండా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కర్ణాటకలో, మహారాష్ట్రలో, వెస్ట్ బెంగాల్ లో ఏంటంటే బీజేపీ కాస్త మెరుగైన ఫలితాలు